వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనం ఈ వీడియోలో మౌర్య సామ్రాజ్యం గురించి నేర్చుకుందాము. రైట్, మౌర్య సామ్రాజ్యంలో మనకి అశోకుడి గురించి గత వీడియోలో ఆల్రెడీ నేర్చుకున్నాము. రైట్, దాని యొక్క కంటిన్యూషన్ ఇక్కడ నేర్చుకుందాము. అశోకుడు యొక్క నిర్మాణాల్లో ప్రధానంగా శ్రీనగర్, లలితపట్నం, కటక్, సుదర్శన తటాకానికి కాలువలు, ఇవి ప్రధానంగా అశోకుడి యొక్క నిర్మాణాలు. మనకి కలహనుడు రాజతరంగిణి అనే గ్రంథంలో అశోకుడు శ్రీనగర్ నగరాన్ని నిర్మించినట్లుగా రాయడం జరిగింది. అలాగే సుదర్శన తటాకానికి కాలువలు, గిర్నార్ శాసనమును లేదా రుద్రదమనుడు యొక్క జునాగఢ్ శాసనంలో అశోకుడు సుదర్శన తటాకానికి కాలువలు నిర్మించినట్లుగా రాయడం జరిగింది. అశోకుడు తను మరణాంతరము మౌర్య సామ్రాజ్యం రెండు భాగాలుగా విడిపోయింది. తూర్పు వైపు భూభాగానికి దశరథుడు, పశ్చిమం వైపు భూభాగానికి కునాలుడు చక్రవర్తులుగా ఎంపికయ్యారు. దశరథుడు వచ్చేసి అశోకుడి యొక్క కుమార్తె యొక్క కుమారుడు, అంటే మనువడు. రైట్, అలాగే కునాల వచ్చేసి అశోకుడి యొక్క కొడుకు, కుమారుడు. అశోకుడు పద్మావతి యొక్క కుమారుడే కునాలుడు. ఈ కునాలుడు పశ్చిమ భూభాగాలకు రాజైనాడు. రైట్, కునాల యొక్క రాజధాని తక్షశిల. కునాల యొక్క రాజధాని తక్షశిల. రైట్, దశరథుడి యొక్క రాజధాని పాటలీపుత్రము. కునాలుడు తక్షశిల కేంద్రంగా రాజధానిగా మౌర్య సామ్రాజ్యాన్ని పశ్చిమ భూభాగాలను పరిపాలిస్తే, దశరథుడు కుమార్తె యొక్క కుమారుడు, ఇతను పాటలీపుత్రం కేంద్రంగా పరిపాలించాడు. రైట్, దశరథుడు పుత్ర సంతానం లేకుండా మరణించాడు. ఇక్కడ ఒక అడిషనల్ సమాచారం దశరథ గురించి చూసినట్లయితే, ఈ దశరథుడు నాగార్జున కొండలో, నాగార్జున కొండ, ఇది మనకి బీహార్ నాగార్జున కొండ అండి. బీహార్ నాగార్జున కొండ మనకి మన తెలుగు ప్రాంతంలో నాగార్జున కొండ కాదు. ఈ బీహార్ నాగార్జున కొండలో 3 గుహలు కట్టించాడు. ఈ 3 గుహలు అజీవక సన్యాసులకి దానం చేయడం జరిగింది. అజీవక సన్యాసులకి దానం చేయడం జరిగింది. మనం గత సబ్జెక్టులో ఆల్రెడీ చెప్పుకున్నాము. అశోకుడు భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా గుహలను నిర్మించిన వాడు అని చెప్పుకున్నాము. తొలిసారిగా గుహలు నిర్మించాడు. భారతదేశ చరిత్రలోనే తొలి గుహలు బారాబార్ గుహలు. ఈ బారాబార్ గుహలని అశోకుడు అజీవకులకి దానం చేశాడు. అవి 4 గుహలు. ఇక్కడ దశరథుడు 3 గుహలు కట్టించి అజీవకులకు ఇచ్చేశాడు. రైట్, మనకి దశరథుడు పాటలీపుత్రం కేంద్రంగా పరిపాలించాడు. అజీవకుల కోసము నాగార్జున కొండ బీహార్లో రైట్ 3 గుహలు కట్టించాడు. రైట్, కునాల తర్వాత రాజు వచ్చేసి సంప్రతి అండి. కునాల తర్వాత రాజు వచ్చేసి సంప్రతి. ఈ సంప్రతి కాలంలో దశరథుడు పుత్ర సంతానము లేకుండా మరణించాడు. పుత్ర సంతానం లేకుండా మరణించాడు. రైట్, ఈ సంప్రతి ఏం చేశాడంటే దశరథుడి తూర్పు భాగాలను కూడా విలీనం చేసి రైట్ మరలా సామ్రాజ్యాన్ని ఒకటిగా చేసేసాడు. పశ్చిమ భూభాగాలు, తూర్పు భూభాగాలు రెండింటిని కలిపేసి రైట్ సామ్రాజ్యాన్ని ఒకటిగా చేశాడు. ఈ సంప్రతి చూసినట్లయితే జైన మతస్థుడు సుహాస్తిన్ అనే జైన మత గురువు వలన జైన మతంలోకి మారాడు. అశోకుడికి బౌద్ధ మతం ఇచ్చిన గురువు ఎంత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంటో, ఇక్కడ ఈ సుహాసిన్ కూడా అంతే ఇంపార్టెంట్. సుహాస్తిన్ అనేటువంటి జైన మత గురువు సంప్రతికి జైన మతాన్ని ఇవ్వడం జరిగింది. రైట్, అశోకుడు ఎలాగైతే బౌద్ధ మతాన్ని చాలా గొప్పగా ప్రచారం చేశాడు, అంతే గొప్పగా జైన మతాన్ని ప్రచారం చేశాడు సంప్రతి. సో ఇతన్ని జైన అశోక అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, సంప్రతిని ఏమని పిలిచారండి? జైన అశోక. అశోకుడు లాగా బౌద్ధ మతము రైట్, అశోకుడు చాలా గొప్పగా బౌద్ధ మతాన్ని ఎలాగైతే ప్రచారం చేశాడో అంతే గొప్పగా జైనాన్ని ప్రచారం చేశాడు సంప్రతి. సో జైన అశోకగా పిలువబడ్డాడు సంప్రతి. రైట్, బృహదదుడు. ఈ మౌర్య వంశంలోనే చిట్ట చివరి రాజు బృహదదుడు. రైట్, ఇతను బౌద్ధ మతస్థుడు. ఈ యొక్క మౌర్యులు బౌద్ధ మతమా లేదా జైన మతానికి అత్యంత ప్రాధాన్యతలు ఇవ్వడం జరిగింది.
సో బౌద్ధ మతము జైన మతం బలంగా ఉన్నప్పుడు యజ్ఞయాగాలు ఆగిపోయాయి. యజ్ఞయాగాలు లేని కారణంగా బ్రాహ్మణులకి పని లేదు. సో బ్రాహ్మణుల యొక్క మతం లేదా వైదిక మత పునరుద్ధరణ కోసము పుష్యమిత్ర శుంగుణ్ణి తమ నాయకుడిగా ఎంపిక చేసుకోవడం జరిగింది. మనకి హర్ష చరిత్ర చూసినట్లయితే బాణుడు రాశాడు ఈ హర్ష చరిత్రని. వైదిక మత పునరుద్ధరణ చేయడం కోసము ఈ పుష్యమిత్ర శుంగుడు అనేవాడు బృహదతని చంపివేయడం జరిగింది. రైట్. ముందుగానే ఇతను అన్ని ప్లాన్ సెట్ చేసి పెట్టారనమాట. సరిహద్దుల్లో కూడా సైన్యాన్ని పటిష్టం చేసి పెట్టారు. సైన్యం ముందే బృహదతను పుష్యమిత్ర శుంగుడు హత్య చేయడం జరిగింది. రైట్. పుష్యమిత్ర శుంగుడు అనేవాడు బ్రాహ్మణ మంత్రి, రైట్, బ్రాహ్మణ సైనిక అధికారి, రైట్. బ్రాహ్మణులను తిరిగి అధికారులను తీసుకురావడం కోసం, వైదిక యజ్ఞయాగాలను తిరిగి పునరుజ్జీవింపజేయడం కోసము, రైట్, పుష్యమిత్ర శుంగుడు యొక్క బృహదతను చంపేశాడు. రైట్. చంపేసి శుంగ వంశాన్ని ప్రారంభించినట్లుగా హర్ష చరిత్రలో బాణుడు రాయడం జరిగింది. రైట్. ఇక నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ గురించి నేర్చుకుందామండి. మౌర్యుల యొక్క పరిపాలన. మౌర్యుల పరిపాలన గురించి తెలియజేసిన గ్రంథాలు అంటే అర్థశాస్త్రము మరియు ఇండికా. ఈ రెండు గ్రంథాల్లో మౌర్యుల యొక్క సమగ్ర సమాచారం ఉంది. ఇక శాసనాలు అంటే అశోకుడి శాసనాలను గుర్తుపెట్టుకోవాలి. అశోకుడి శాసనాల్లో కూడా మనకి పరిపాలన సంబంధించిన సమాచారం లభిస్తుంది. మౌర్యుల కాలంలో పాలన విషయం చూసినట్లయితే 5 నుంచి 10 గ్రామాల కలయికతో గోపుడు అనే అధికారి పాలించేవాడు. 5 నుంచి 10 గ్రామాల కలయికతో గోపుడు అనే అధికారి పాలించేవాడు. రైట్. మౌర్యుల కాలంలో పూర్తి అధికారాలు చక్రవర్తికే ఉండేవి. సో చక్రవర్తి అధీనంలో అన్నీ ఉండడం వల్ల ఏమంటున్నాం? కేంద్రీకృత పరిపాలన వ్యవస్థ అంటున్నాము. రాజు చేతిలో పూర్తి నియంత్రణ ఉంది కాబట్టి కేంద్రీకృత పరిపాలన. రైట్. కేంద్రీకృత రాచరిక వ్యవస్థ అని చెప్పాలి. వీళ్ళు ఉద్యోగస్తులకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఉద్యోగ సామ్యము. మనకి భారతదేశ చరిత్రలో అత్యధిక మంది ఉద్యోగులను నియమించుకున్నది మౌర్యులే. మొట్టమొదటిసారిగా అత్యధిక ఉద్యోగులను నియమించుకుంది మౌర్యులే. వీరి కాలంలో చక్రవర్తికి సహకరించడానికి మంత్రిమండలి ఉండేది. రైట్. ఈ మంత్రిమండలిని సమన్వయం చేయడానికి అమాత్యుడు అనేటువంటి అధికారి ఉండేవాడు. రైట్. కౌటిల్యుడు ఏం చెప్పాడంటే, మనకి ఎద్దుల బండి ఉంది. ఎద్దుల బండి నడవాలంటే 2 చక్రాలు ఉండాలి. ఒక చక్రం ఉంటే అది ముందుకెళ్ళదు, 2 చక్రాలు ఉంటేనే ముందుకెళ్తుంది. సో బండికి ఒక చక్రంతో ఎలా నడపలేమో రాజుకి మంత్రిమండలి లేకుండా పరిపాలన చేయలేము అని కౌటిల్యుడు వివరించాడు. రైట్. భారతదేశ చరిత్రలో మొదటిసారిగా మంత్రిమండలిని ప్రవేశపెట్టింది కూడా మౌర్యులే. రైట్. మనకి అర్థశాస్త్రం చూసినట్లయితే కేంద్రంలో 34 పరిపాలనా శాఖలు ఏర్పాటు చేసినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. మౌర్యులు కేంద్ర స్థాయిలో 34 శాఖలు. రైట్. ప్రస్తుతం మనకి వివిధ ప్రభుత్వ శాఖలు మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే రాష్ట్రాల్లో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, ప్రత్యేక డిపార్ట్మెంట్లు అనేవి ఏర్పాటు చేశారు. విద్యాశాఖకు ఒక డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీకి ఒక డిపార్ట్మెంటు, శానిటేషన్కి ఒక డిపార్ట్మెంట్ ఎలాగైతే ఉన్నాయో మౌర్యుల కాలంలో ఇక్కడ 34 పరిపాలనా శాఖలు ఉండేవి. ప్రతి శాఖకి ఒక స్వతంత్ర అధ్యక్షుడు ఉండేవాడు. అతన్ని మనం దేంతో కంపేర్ చేసుకోవచ్చు అంటే ప్రస్తుత ప్రధాన కార్యదర్శితో. మనకి విద్యాశాఖకి ఒక ప్రధాన కార్యదర్శి, రైట్, ఆరోగ్య శాఖకు ఒక ప్రధాన కార్యదర్శి, ఇట్లా ప్రతిదానికి ఒక శాఖ ఉండేది. 34 పరిపాలనా శాఖలు ఏర్పాటు చేశారు. ఆ శాఖకి అధ్యక్షుడిగా కూడా ఉండడం జరిగింది. రైట్. కొన్ని ఎగ్జాంపుల్ చూసినట్లయితే అకార అధ్యక్ష, గనుల శాఖ పైన అధికారి. అకార అధ్యక్ష, గనుల శాఖ పైన అధికారి. దేశంలో ఉన్న గనులన్నిటిపైన అధికారం కలిగిన వ్యక్తి. రైట్. ఎవరైనా కానీ గనులని పొందినట్లయితే అందు నుంచి 1/2 వంతు పన్ను కింద పే చేయాల్సి ఉంటుంది. ఓకే, కేజీ బంగారం తవ్వారు గనుల నుంచి అనుకుందాం, అందులో 1/2 కేజీ ట్యాక్స్ కట్టాలి. బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఇనుము కావచ్చు,
ఇవన్నీ గనులు. ఆ గనుల నుంచి సేకరించినటువంటి లోహాలని రైట్ సగంకి ట్యాక్స్ కింద పే చేయాల్సి ఉంటుంది. అకపాల అధ్యక్ష లెక్కలు రైట్ ఆడిటర్ అని చెప్పాలి. ఎంత ఇన్కమ్ వస్తుంది, రాష్ట్ర స్థాయిలో ఎంత ఇన్కమ్ ఉంది, కేంద్ర స్థాయిలో ఎంత ఇన్కమ్ ఉంది, గ్రామ స్థాయిలో ఎంత ఇన్కమ్ ఉంది, గ్రామ స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు పర్ఫెక్ట్గా వస్తుందా, మధ్యలో ఎవరైనా చేతులు మధ్యలో మార్చారా, ఎవరైనా జేబులో వేసుకున్నారా, అదంతా కూడా ఆడిటింగ్ చేసే డిపార్ట్మెంట్ అకపాల అధ్యక్ష డిపార్ట్మెంట్. పన్యాధ్యక్ష వాణిజ్యము వ్యాపారం పైన అధికారి, వాణిజ్యము వ్యాపారం పైన అధికారి. లక్షణాధ్యక్ష నాణాల ముద్రణ పైన అధికారి. గణికాధ్యక్ష వ్యభిచారాల పైన అధికారి. ఆ కాలంలో వ్యభిచారం అనేది లీగల్గా ఉండేది, సో దానిపైన అజమాయిషి కలిగి ఉన్న వ్యక్తి. ఇతిహజకాధ్యక్ష మహిళల సంక్షేమం పైన అధికారి, మహిళల సంక్షేమం పైన అధికారి. నావాధ్యక్ష నౌకల పైన అధికారి. సూత్రాధ్యక్ష బట్టల తయారీ పైన అధికారి. సూత్రాధ్యక్షుడు నగరాలలో ఉన్నటువంటి పారిశ్రామిక కేంద్రాలపైన అధికారం కలిగి ఉంటాడు. బట్టలు తయారు చేసే పరిశ్రమలపైన ప్రతి ఇంటింటికి తిరుగుతూ వాళ్ళ దగ్గర నుంచి యొక్క బట్టల తయారీ విధానము సంబంధించిన వస్తువులని సేకరించడము లేదా వాటి అమ్మకం సంబంధించి సహాయం చేసే అధికారి. సురాధ్యక్ష సురాపానీయము రైట్ మత్తు పానీయాలపైన అధికారి. పట్టణాధ్యక్ష ఓడరేవుల అధికారి. మనకి పట్టణము అంటే సాధారణ పట్టణం కాదండి, రేవు ఉంటేనే దాన్ని పట్టణము అని చెప్పాల్సి ఉంటుంది. రేవు లేకుండా అతిపెద్దదైతే నగరం అని చెప్పాల్సి ఉంటుంది. రేవు ఓడరేవుల అధికారి పట్టణాధ్యక్ష. మనకి ఓడరేవు ఉంటేనే అది మనకు పట్టణము అనిపించుకుంటుంది. మనకి మచిలీపట్నం, నిజాంపట్నం, దుగరాజపట్నం, విశాఖపట్నం, భీమునిపట్నం, నాగపట్నం, దేవునిపట్నం ఇవన్నీ కూడా సముద్ర తీర రేవు పట్టణాలు ఉన్నటువంటి ప్రాంతాలు. తులమాన అధ్యక్ష, దీనికే మరి ఒక పేరు పౌతువాధ్యక్ష. తూనికలు కొలతలపైన అధికారి. మనకి తూనికలు కొలతలపైన అవగాహన లేకపోతే ఖచ్చితంగా ప్రజలని మోసం చేస్తారు. ప్రభుత్వం నిర్ణయించినటువంటి తూనికలే వాడాలి, ప్రభుత్వం నిర్ణయించిన కొలతలే వాడాలి రైట్. కొంతమంది ఏం చేస్తారంటే తప్పుడు తూనికలు వాడతారు, అప్పుడు ప్రజలకి నష్టం, ప్రభుత్వానికి కూడా నష్టము. అలా ఉండకుండా ప్రభుత్వం నిర్ణయించినటువంటి తూనికలే వాడాలి, కొలతలే వాడాల్సి ఉంటుంది రైట్. దానిపైన క్రాస్ చెక్ చేసే అధికారం ఉన్న అధ్యక్షుడు తులమాన అధ్యక్ష లేదా పౌతువాధ్యక్ష. సీతాధ్యక్ష వ్యవసాయ భూములపైన అధికారి. ఒరిజినల్ సంస్కృతంలో సీత అంటే వ్యవసాయ భూమి, వ్యవసాయ భూములపైన అధికారి. సువర్ణాధ్యక్ష బంగారం నిర్వహణ పైన అధికారి. ముద్రాధ్యక్ష ముద్రణా శాఖ పైన అధికారి. వివితాధ్యక్ష గడ్డి భూముల అధికారి. కుప్యాధ్యక్ష అడవి భూముల పైన అధికారి. అడవిలో ఉన్న భూముల నుంచి కూడా మనకు ఆదాయం లభిస్తుంది. అడవి నుంచి వనరులు సేకరిస్తారు, వనరులు సేకరించడం జరుగుతుంది. మనకు హనీ కావచ్చు రైట్, చింతపండు కావచ్చు, ఇతర మూలికలు కావచ్చు, వీటన్నిటిపైన అజమాయిషీ ఉండడం కోసము కుప్యాధ్యక్ష నుండి అధికారిని నియమించారు. గడ్డి భూముల అధికారి వివితాధ్యక్ష. శుల్కాధ్యక్ష అమ్మకం పన్ను పైన అధికారి. శుల్కము ట్యాక్స్, అమ్మినందుకు కట్టాల్సిన ట్యాక్స్. కోస్టరాధ్యక్ష గోదాముల నిర్వహణ అధికారి. కోశాధ్యక్ష ఖజానాధికారి. నగరాధ్యక్ష ఇతన్నే నాగరిక అని కూడా అంటారు, నగరం యొక్క పరిపాలకుడు, నగరం యొక్క పరిపాలకుడు. ఇక మనకి 34 డిపార్ట్మెంట్ డిస్కస్ చేసుకున్నాము. అలాగే మనకి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వివిధ అధికారులు. సమాహర్త రెవెన్యూ అధికారి రైట్, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న రెవెన్యూ అధికారి. సన్నిదాత ముఖ్య కోశాధికారి, ముఖ్య కోశాధికారి. రాజ్యం యొక్క పరిపాలనా సౌలభ్యం కోసము రాజ్యాన్ని జనపదం అని చెప్పేసి పిలవడం జరిగింది. జనపదము రాష్ట్రము. జనపదాన్ని ఆహారంగా విభజించారు, జనపదాన్ని ఆహారంగా విభజించారు. ఆహారాన్ని విషయాగా విభజించారు, విషయాగా విభజించారు. ఇక చిట్ట చివరి విభాగం గ్రామము.
చిట్ట చివరి విభాగము గ్రామము, జనపదము రాష్ట్రము. ఈ రాష్ట్రాలలో రైట్ కుమార అమాత్యులు లేదా ఆర్యపుత్ర అని చెప్పేసి నియమించడం జరిగింది. రాష్ట్ర రాజధానులకి గవర్నర్లు లేదా అధిపతులుగా కుమార అమాత్యులు లేదా ఆర్యపుత్రులు. మనకి రాజు యొక్క కుమారుడు అయితే మనకు కుమార అమాత్య అంటారు. రాజు యొక్క కుమారుడు గవర్నర్ అయితే కుమార అమాత్య అని పిలవడం జరుగుతుంది. ఓకే, రాజు కుటుంబానికి చెందని వ్యక్తి గవర్నర్ అయితే ఆర్యపుత్ర అని చెప్పేసి అంటారు. మొదటి 3 మనకి మౌర్యుల కాలంలో 4 రాష్ట్రాలు ఉన్నాయండి. ఉత్తరాపదం, రాజధాని తక్షశిల, దక్షిణాపదం, రాజధాని సువర్ణగిరి, అవంతిపదం, రాజధాని ఉజ్జయిని, అలాగే ప్రాచ్యాపదం, తోసాలి, దీనికే మరి ఒక పేరు తౌలి. తోసాలి మరియు తౌలి. రైట్, ప్రాచ్య అంటే తూర్పు. రైట్, ప్రాచ్యము అంటే తూర్పు అండి. మనకి మొదటి 3 రాష్ట్రాలు చంద్రగుప్త మౌర్యుడు ప్రారంభించగా 4వ రాష్ట్రాన్ని అశోకుడు ప్రారంభించాడు. రైట్, ఉత్తరాపదము, దక్షిణాపదము, అవంతిపదం ఈ 3 రాష్ట్రాలని చంద్రగుప్తుడు ప్రారంభించాడు. ఈ ప్రాచ్యాపదాన్ని అశోకుడు ప్రారంభించాడు. ఉత్తరాపదం, దక్షిణాపదం, అవంతిపదం 3 చంద్రగుప్త మౌర్యుడు ప్రారంభించాడు. ప్రాచ్యాపదాన్ని అశోకుడు ప్రారంభించడం జరిగింది. రైట్, మౌర్యుల కాలంలో సువర్ణగిరిని శాతవాహనులు పరిపాలించినట్టు ఆధారాలు లభ్యమైనాయి. వీరి కాలంలో గల మంత్రిమండలి గురించి 3 మరియు 6 శాసనాలలో తెలియజేశాడు. రైట్, మౌర్యుల మంత్రిమండలి గురించి 3వ శాసనంలో 6వ శాసనంలో తెలియజేయడం జరిగింది. చక్రవర్తి దూతల ద్వారా రాజ్య విషయాలను గవర్నర్లకు తెలియజేశాడు. గవర్నర్ల యొక్క పరిపాలనను వేగుల ద్వారా తెలుసుకున్నాడు. వేగులు అంటే స్పైలు, గూఢచారులు అన్నమాట. గవర్నర్ల యొక్క పరిపాలన గురించి వేగుల ద్వారా తెలుసుకునేవారు. రైట్, వీరి కాలంలో పాటలీపుత్రం గురించి ఇండికా గ్రంథంలో తెలియజేయడం జరిగింది. ఇండికా గ్రంథంలో మనకి 30 మంది సభ్యుల గురించి 6 కమిటీల గురించి వివరించడం జరిగింది. 6 కమిటీలు ఉన్నాయి. ప్రతి కమిటీలో కూడా 5 సభ్యులు. సో ఈ 6 కమిటీల ద్వారా పాటలీపుత్రాన్ని అభివృద్ధి చేయడం జరిగింది అని ఇండికాలో మెన్షన్ చేయడం జరిగింది. ఆ కమిటీలు చూసినట్లయితే పరిశ్రమల కమిటీ, విదేశీ వ్యవహారాల కమిటీ, జనాభా లెక్కలు, వాణిజ్యము, తూలికలు, వస్తు విక్రయాలు, పన్నుల వసూలు. అయితే మనకు ప్రపంచంలో విభిన్నంగా మౌర్యులు నిర్వహించింది 2 అంశాలండి. జనాభా లెక్కలు మరియు విదేశీ వ్యవహారాలు. ఈ 2 కూడా ప్రపంచంలో ఎవరూ ప్రారంభించలేదు, మౌర్యులే ప్రారంభించారు. ప్రపంచ చరిత్రలో తొలిసారిగా జనాభా లెక్కలు సేకరించినది మౌర్యులు. రైట్, వేరే దేశస్తులని కాపాడింది మౌర్యులు. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ ప్రారంభించింది మౌర్యులే. ప్రపంచంలో కూడా తొలిసారిగా జనాభా లెక్కలు సేకరించింది మౌర్యులే. రైట్, మనకి ప్రధానంగా చూసినట్లయితే జనాభా లెక్కలు అత్యంత ముఖ్యమైనవి. మనిషి మనుగడకి అత్యంత ముఖ్యమైనది, రాజ్య పరిపాలనకు అత్యంత ముఖ్యమైనది. ఎంతమంది పన్నులు పే చేస్తున్నారు, ఎంతమంది ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు, ఎంతమంది ప్రభుత్వం పైన ఆధారపడుతున్నారు, ఎంతమంది ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనకు సింపుల్గా అర్థం కావాలంటే ఈ మధ్యకాలంలో మనకు కరోనా పాండమిక్ వచ్చింది. సో ఎంత జనాభా భారతదేశంలో ఉంది అని తెలియకపోతే మనకు ఎంత డోసులను తయారు చేస్తారు, ఎన్ని డోసులను తయారు చేస్తారు, సో మన సో జనాభా ఇంత అని తెలిసింది కాబట్టి మనకి ఇన్ని డోసులను తయారు చేయగలుగుతారనమాట. రైట్,
జనాభా లెక్కలు మొట్టమొదటిసారిగా సేకరించింది మౌర్యులే. రైట్. మౌర్యుల తర్వాత మళ్ళీ ఎవరూ కలెక్ట్ చేయలేదు. మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు లార్డ్ మేయో అనేవాడు మొదలు ప్రారంభించడం జరిగింది. మౌర్యుల కాలంలో పట్టణ స్థానిక స్వపరిపాలన గురించి కూడా ఆధారాలు ఉన్నాయి. రైట్. ఆర్థిక వ్యవస్థ చూసినట్లయితే మౌర్యుల యొక్క ప్రధానంగా వ్యవసాయమే ముఖ్యమైన వృత్తి. వ్యవసాయమే ప్రజల యొక్క ముఖ్యమైన వృత్తి. రైట్. ప్రధానమైన ఆదాయం భూమిశిస్తు. పండిన పంటలో 1/4 వంతు పండిన పంటలో 1/4 వంతు ఇక్కడ వసూలు చేయడం జరిగింది. రైట్. మౌర్యుల యొక్క పన్నుల విధానము గురించి వివరించబడినటువంటి శాసనము అని చెప్పేసి అంటారు రుమ్మిండై శాసనము. రుమ్మిండై శాసనము మౌర్యుల యొక్క పన్నుల విధానము గురించి తెలియజేసిన శాసనము. బలి బాగా అనే 2 రకాల పన్నులని ఇందులో వివరించడం జరిగింది. రైట్. మౌర్యుల కాలంలో వెండి నాణ్యాలు రాగి నాణ్యాలు ఉన్నాయి. వెండి నాణ్యాలు పనాలు కార్షపనాలు కార్షపనాలు. రాగి నాణ్యాలు మషకా. రాగి నాణ్యాలని మషకా అని పిలిచేవారు. వెండి నాణ్యాలని పనాలని చెప్పేసి కార్షపనాలని చెప్పేసి పిలవడం జరిగింది. రాగి నాణ్యాలని మషకా అని చెప్పేసి పిలవడం జరిగింది. రైట్. ఇక పన్నుల విషయం చూసినట్లయితే బలి రాజు గౌరవార్థం చెల్లించే పన్ను బలి. రాజు గౌరవార్థం రాజు పేరు మీద ఇచ్చే పన్ను. బాగా భూమిశిస్తు పండిన పంటలో 1/4 వంతు బాగా కింద వసూలు చేశారు. మౌర్యుల కాలంలో వర్తక సంఘాలను శ్రేణులు అనేవారు. శ్రేణుల యొక్క అధిపతి జ్యేష్ఠక. రైట్. శ్రేష్ఠి అని కూడా పిలుస్తారు, జ్యేష్ఠక అని కూడా పిలుస్తారు. రైట్. శ్రేష్ఠి అనేది సంస్కృత పదము, జ్యేష్ఠక అనేది ప్రాకృత పదము. మౌర్యుల కాలంలో ఆషాఢం జూలై నెలలో వారి యొక్క ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆర్థిక సంవత్సరం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? జూలై నెల లేదంటే ఆషాఢం మంత్లో ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. ముఖ్యమైన రేవు పట్టణాలు సోపారా, కళ్యాణ, బ్రోచ్, తామ్రలిప్తి. మనకి సోపారా మహారాష్ట్ర, కళ్యాణ మహారాష్ట్ర, బ్రోచ్ గుజరాత్, తామ్రలిప్తి బెంగాల్. ఇవి మనకి ముఖ్యమైన రేవు పట్టణాలని చెప్పాల్సి ఉంటుంది. మౌర్యులు ఎక్కువగా శ్రీలంక బర్మాలతో వ్యాపారం చేసేవారు. రైట్. మౌర్యుల కాలంలో విదేశీ వస్తువులు దొరికే ప్రాంతం తక్షశిల. విదేశీయులు తక్షశిలకు వచ్చి అక్కడ వాళ్ళ వస్తువులను అమ్ముకోవడం వల్ల రైట్ మనకి ఇక్కడ విదేశీ వస్త్రాలు బట్టలు అన్నీ కూడా ఇక్కడ లభించేవి. మౌర్యుల కాలంలో బంగారం లభించే ప్రాంతము సువర్ణగిరి. రైట్. ఇక నెక్స్ట్ సమాజంలోని పరిస్థితులు చూసినట్లయితే మౌర్యుల కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. దీన్నే చాతుర్ణ వ్యవస్థ అంటున్నాము. చాతుర్వర్ణ వ్యవస్థ. చాతుర్ 4 వర్ణ 4 వర్ణాలు చాతుర్వర్ణ వ్యవస్థ. మౌర్యుల కాలంలో 7 కులాలు ఉండేవని మెగస్తనీస్ తన ఇండికాలో చెప్పడం జరిగింది. సమాజంలో బహుభార్యాత్వం ఉంది. సతీ సహగమనము, కన్యాశుల్కం ఉండేది. బహుభార్యాత్వము ఒకరికంటే ఎక్కువ మంది మహిళలను పెళ్లి చేసుకోవడము. భర్త చనిపోయిన తర్వాత భర్త శరీరంతో పాటు చితిమంటలో దూకడం సతీ సహగమనము. కన్యాశుల్కము పెళ్లి చేసుకోవడం కోసము పెళ్లి కూతురు యొక్క తండ్రికి డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకోవడమే కన్యాశుల్కము. రైట్. వీరి కాలంలో కన్యాశుల్కంలో భాగంగా 2 గోవులను ఇచ్చేవారు, 2 ఆవులను ఇచ్చేవారు. రైట్. మౌర్యుల కాలంలో స్త్రీల పరిస్థితి దిగజారింది. స్త్రీలను అంగరక్షకులుగా గూఢాచారులుగా ఉండేవారు. మహిళలను అంగరక్షకులుగా నియమించేవారని స్ట్రాబో తెలియజేశాడు. మహిళల్ని అంగరక్షకులుగా నియమించేవాడని స్ట్రాబో తెలియజేశాడు. ఇక న్యాయ వ్యవస్థ చూసినట్లయితే శిక్షలు చాలా కఠినంగా ఉండేవి. మెగస్తనీస్ తన ఇండికాలో చాలా కఠినమైన శిక్షా స్మృతిని మౌర్యులు అవలంబించారు.
40 వెండి నాణాలు దొంగతనం చేస్తే ఉరిశిక్ష విధించేవారు అని చెప్పేసి మెగస్తనీస్ తన ఇండికాలో రాయడం జరిగింది. అండ్ అత్యున్నత న్యాయస్థానం పాటలీపుత్రంలో ఉండేది. రైట్, అత్యున్నత న్యాయాధికారి చక్రవర్తి, రాజే అత్యున్నత న్యాయాధికారి. ఆ తర్వాత న్యాయాధికారిని మహాధర్మాధికారి అనేవారు. మహాధర్మాధికారి అనే న్యాయాధికారి ఉండేవాడు. రైట్, మౌర్యుల కాలంలో సివిల్ కేసుల విచారణకు ధర్మస్య, క్రిమినల్ కేసుల విచారణ కోసం కంటక శోధన అనేటువంటి కోర్టులను, న్యాయస్థానాలను ఏర్పాటు చేశారు. ధర్మస్య సివిల్ న్యాయస్థానము, కంటక శోధన క్రిమినల్ న్యాయస్థానము. అలాగే వీరి కాలంలో 10 గ్రామాలకు సంగ్రహ అనే పేరుతో, 400 గ్రామాలకు ద్రోణాముఖ అనే పేరుతో, 800 గ్రామాలకు స్థానీయ అనే పేరుతో న్యాయస్థానాలు ఉండేవి. 800 గ్రామాలైతే స్థానీయ, 400 గ్రామాలైతే ద్రోణాముఖ, 10 గ్రామాలైతే సంగ్రహ, పైనుంచి కిందికి అన్నమాట. 10 గ్రామాలైతే సంగ్రహ న్యాయస్థానాలు ఉన్నాయి. వీటి యొక్క ప్రధాన న్యాయాధికారిని పాడ్వీవాక అనేవారు. అశోక చక్రవర్తి తన పట్టాభిషేకం జరిగిన సంవత్సరము ప్రతి వార్షికోత్సవం రోజు ఖైదీలను విడుదల చేసేవాడు. అశోక చక్రవర్తి పట్టాభిషేకం చేసుకున్న రోజున ప్రతి సంవత్సరం ఖైదీలను విడుదల చేసేవాళ్ళు. సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన ఉన్నవాళ్ళు. మౌర్యుల సైనిక వ్యవస్థ గురించి కౌటిల్యుడు స్ట్రాబో రచనల ద్వారా తెలుస్తూ ఉంది. మౌర్యుల కాలంలో సైనిక వ్యవస్థ గురించి 6 భాగాలుగా విభజితమైంది. రైట్, ఈవెన్ మనకి మెగస్తనీస్ ఇండికాలో కూడా సైన్యాన్ని 6 భాగాలుగా విభజించాడు. కాల్బలం, గజబలం, అశ్విక బలం, ఆయుధ దళం, రథబలం, నౌకాదళం, ఇట్లా 6గా డివైడ్ చేశారు. రైట్, ఆయుధ దళం వచ్చేసి ఆయుధాలను సరఫరా చేస్తారు, ఆహారాన్ని సరఫరా చేస్తారు. రైట్, 6. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి మౌర్యులు గూఢాచారులను కూడా నియమించుకోవడం జరిగింది. మనకి గూఢ పురుష అని చెప్పేసి అర్థశాస్త్రం ప్రకారము తెలుస్తూ ఉంది. గూఢాచార సంఘానికి అధ్యక్షుడు గూఢ పురుష అని చెప్పేసి అర్థశాస్త్రంలో మెన్షన్ చేశారు. అశోకుడి శాసనాల్లో పులిసాని, ప్రతివేదక అని చెప్పేసి అధికారులు ఉన్నట్లుగా చెప్పడం జరిగింది. పులిసాని, ప్రతివేదక వీళ్ళిద్దరు అధికారులు. గూఢచర్యం డిపార్ట్మెంట్ యొక్క అధికారులు గూఢ పురుష. రైట్, గూఢచర్యం సంబంధించి అర్థశాస్త్రం ప్రకారం గూఢ పురుష అనేవాడు ఇన్ఛార్జ్గా చెప్పాల్సి ఉంటుంది. అశోకుడి శాసనాల్లో పులిసాని, ప్రతివేదక. ఇక మౌర్యుల పతనానికి కారణాలు. అశోకుడి యొక్క అహింస, ఆర్జీ బండార్కర్. మౌర్యులకి 6 లక్షల కాల్బలం ఉంది అని చెప్తున్నాం. 30,000 గుర్రాలు, 8,000 రథాలు, 9,000 ఏనుగులు. మరి ఇంత సైన్యం ఉండి అసలు యుద్ధానికి వెళ్ళకపోతే ఏమవుతుంది పరిస్థితి? సో ఆ యొక్క సైన్యం అనేది బలహీన పడిపోయింది. సో భవిష్యత్తులో వచ్చే తిరుగుబాట్ల గురించి అతను ఆలోచించలేదు. సో ఈ యొక్క మితిమీరిన అహింస కూడా ఒక కారణమైందంటాడు ఆర్జీ బండార్కర్. బ్రాహ్మణుల తిరుగుబాటు, హెచ్పి శాస్త్రి, హెచ్పి రెడ్డి. ఇక ఆర్థిక దివాలా. మౌర్యులు 6 లక్షల సైన్యాన్ని నిర్వహించారు. 6 లక్షల సైన్యాన్ని నిర్వహించడం జరిగింది. 6 లక్షల సైన్యం నిర్వహించారు. మరి అంతమందికి జీతాలు ఎక్కడ తీసుకొస్తారు? రైట్, యుద్ధాలు చేయకూడదని అశోకుడు అంటాడు. మరి యుద్ధం చేయకుండా అంత పెద్ద సైన్యం ఉండి సో వాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి దిగజారిందనమాట. సో ఒక ఆర్థిక దివాలా కూడా అంటాడు డిడి కోశాంబి. ఓకే, ఇక మన జాతీయ చిహ్నం గురించి మాట్లాడినైతే అశోకుడు యొక్క సారనాథ్ స్తంభ శాసనం నుంచి తీసుకోవడం జరిగింది. ఒక దేశం యొక్క జాతీయ చిహ్నం అనేది ఆ దేశం యొక్క అధికార చిహ్నంగా పిలువబడుతుంది. అధికార చిహ్నం అనేది ఆ దేశ ప్రజల సార్వభౌమాధికారాన్ని చిహ్నంగా ఉంటుంది. రైట్, భారతదేశం యొక్క అధికార చిహ్నము 4 సింహాల అధికార ముద్ర. రైట్, మనకి 4 సింహాల్లో 3 సింహాలు మాత్రమే కనిపిస్తాయి.
రైట్ 1950 జనవరి 26 నుండి మన భారత జాతీయ చిహ్నంగా పిలువబడుతోంది. అశోకుడు నిర్మించిన సారనాథ్ స్తూపం నుండి మనకి యొక్క అశోక 3 సింహాల ముద్రను తీసుకోవడం జరిగింది. రైట్ మన భారత రాజ్యాంగము భారత ప్రభుత్వం దీన్ని గ్రహించడం జరిగింది. రైట్ స్తూపం చూసినట్లయితే దీనికి మధ్యలో చక్రం ఉంటుంది. ఇందులో అడ్డగీతలు లేదా 24 రేఖలు ఉంటాయి. రైట్ మనకి 4 సింహాలు ఉన్నాయని చెప్పుకున్నాం. రైట్ అధికారానికి, ధైర్యానికి, ఆత్మవిశ్వాసానికి రైట్ ప్రతీకలైతే 4వ కనిపించని సింహము భారత జాతి గౌరవానికి చిహ్నము. 4వ సింహం వచ్చేసి భారత జాతి గౌరవానికి చిహ్నంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్ మనకి అశోకుడు వివిధ ప్రాంతాలలో స్తంభ శాసనాలు నాటాడండి. స్తంభ శాసనాలు నాటడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే మనకి స్తంభాలు రైట్ వాటిపైన ఉన్నటువంటి చిహ్నాలు అని చెప్పాల్సి ఉంటుంది. రైట్ మనకి వైశాలి బీహార్ రాష్ట్రము ఒక సింహం కనిపిస్తుంది, ఒక చిహ్నం కనిపిస్తుంది. రైట్ లౌరియా నందన్గర్ ఒక సింహం కనిపిస్తుంది. లౌరియా నందన్గర్ కూడా మనకి బీహార్ అని చెప్పాల్సి ఉంటుంది. అలాగే మనకి సారానాథ్ 4 సింహాలు. రుమ్మిండై గుర్రము. రాంపూర్వ ఎద్దు. అలాగే మనకి నెక్స్ట్ చూసినట్లయితే సంకీస ఇక్కడ ఏనుగు. ఇవన్నీ మనకు అశోకుడు జారీ చేసిన స్తంభ శాసనాల పైన ఉన్నటువంటి జంతువులు. పాటలీపుత్రం పరిశీలించినట్లయితే ఇక్కడ మనకి 24 అడ్డగీతలు గల చక్రము. 24 అడ్డగీతలు గల చక్రము మనకి ఇక్కడ జంతువుల స్థానంలో 24 అడ్డగీతలు గల చక్రాన్ని అశోకుడు పెట్టడం జరిగింది. రైట్ మనకి స్తంభాలు వైశాలిలో ఒక సింహము, లౌరియా నందన్గర్లో ఒక సింహము, సారనాథ్లో 4 సింహాలు, రుమ్మిండైలో గుర్రము, రాంపూర్వాలో ఎద్దు, సంకీసాలో ఏనుగు అండ్ పాటలీపుత్రంలో 24 అడ్డగీతలు గల చక్రము. రైట్ ఇక ఫైనల్గా అశోకుడు కట్టినటువంటి స్తూపాల విషయంకి వచ్చినట్లయితే దివ్యవదన అనే గ్రంథం ప్రకారం 84,000 స్తూపాలు నిర్మించాడని చెప్పేసి తెలుస్తూ ఉంది. 84,000 స్తూపాలు. అందులో అత్యంత ముఖ్యమైనవి సాంచీ స్తూపము మధ్యప్రదేశ్, బార్హుత్ స్తూపము మధ్యప్రదేశ్, సాంచీ స్తూపము మధ్యప్రదేశ్, బార్హుత్ స్తూపం మధ్యప్రదేశ్, అమరావతి స్తూపము ఆంధ్ర. అలాగే మనకి తక్షశిల, ఈ తక్షశిలలో ధర్మార్జిక స్తూపాన్ని అశోకుడు జారీ చేయడం జరిగింది. రైట్ అశోకుడు నిర్మించడం జరిగింది. ఇవన్నీ కూడా నిర్మాణాలు, ముఖ్యమైనటువంటి నిర్మాణాలు అన్నమాట. మనకి పతంజలి మహాభాష్యం అనే గ్రంథంలో మౌర్యుల యొక్క నిర్మాణాలు దేవతల నిర్మాణాలు అని చెప్పేసి, అలాగే సౌగంగేయ అనే భవనము బంగారంతో నిర్మించారు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. పాహ్యాన్ తన యొక్క పోకువోస్కి అనే గ్రంథంలో మౌర్యుల యొక్క రాజప్రసాదాలు దేవతల యొక్క నిర్మాణాలు మనుషులు కట్టినట్టుగా లేవు అని చెప్పేసి అంటున్నాడు. ఇది మనకు మౌర్య సామ్రాజ్యం సంబంధించిన చరిత్ర. థ్యాంక్ యూ.